తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్లిన భక్తుల్లో తొక్కిసలాటకు గురి అయ్యి 6గురు చనిపోయారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగా స్పందించారు. అయితే అధికారులకు అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు ఇంత నిర్లక్ష్యానికి వహించడం కారణమైంది. అసలు అధికారులు ఇంత నిర్లక్ష్యం ఉండటం ఎందుకనేసి గట్టిగా ఖండించడం. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని రాత్రి అధికారులు తెలిపినప్పటికీ కూడా ఈరోజు ఉదయం జిల్లా తిరుపతి ఎస్పీ నివేదికనిచ్చారు. అయితే పూర్తిగా డిఎస్పీ ఎవరైతే అక్కడ విధులు నిర్వహిస్తున్నారో ఆ డిఎస్పీ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని, ఆ డిఎస్పీ సరిగా స్పందించకపోవడం వల్ల ఈ తొక్కిసలాటకు కారణమైంది. ఒక్కసారిగా తలుపులు తీయటం, ఆ తలుపులు తీసిన తర్వాత ఒక్కసారిగా ఈ భక్తులందరూ కూడా కిక్కిరిసిపోయి ముందుకు దూసుకురావడంతో ఈ ఘటన చోటు చేసుకుందనేసి తెలుస్తుంది. అయితే ఈ పూర్తి వివరాలతో నివేదిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి మాత్రం తీవ్రంగానే ఖండిస్తూనే ఉన్నారు అధికారులని. గతంలో ఎప్పుడూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో లక్షలాది మంది భక్తులు వచ్చిన రోజు కూడా ఎక్కడా కూడా ఇటువంటి ఘటనలు జరగలేదు. వేల మంది భక్తులకి ఇటువంటి ఘటన జరగటం చాలా దురదృష్టకరం. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఇది మాయని మచ్చగా మిగిలిపోయే పరిస్థితి